వెల్కమ్ టు సీఎం టైమ్ న్యూస్. చీమకుర్తి మండలంలోని మువ్వవారిపాలెం, రాజుపాలెం, లక్ష్మీపురం, గోనుగుంట పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్న సంఘటనలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 2-3 రోజులుగా జనసంచారం ఉన్న ప్రాంతంలో ఈ చిరుతపులి తిరుగుతూ జనాల కంటపడింది. దీంతో పొలాలకు వెళ్లే రైతులు ఇంటికే పరిమితమవుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలు. హలో, నేను సురేష్. నిన్న ఫోన్ చేశాను కదా. చెప్పండి. అదే రాత్రి ఇంకో పర్సన్ నాకు చెప్పాడు అన్నా కదా, వైనవాడికి అతను వైన్లో ఉన్నాడు, మాట్లాడండి. ఇవ్వండి. మావా చెప్పు. అదిగో వైన్లో ఉన్నాడు, మాట్లాడు మావా. చెప్పు చెప్పు. హలో. అవపడిందండి రాత్రి, నా కోసం వచ్చే అబ్బాయికి అవపడింది. నాకు అలపడింది కాదు, నీకు అలపడింది అని చెప్పు. మన నేను పొలాలుంటే ఒక్కనే ఉన్నా, ఒక ఏదో కుక్కనేదో అరుచుకుంటా వస్తున్నాయి. నేనల్లా ఒక ఎకరం చీర ఎడంగా ఉండా. అదేందనుకున్నా పులి వచ్చి దిక్కువే మరి కుక్క మొత్తం అనుకున్నాయి. నేనేం గొడవలు తెంకొని నా బాధ నేను తెంకొని వెళ్ళి ఫ్యాక్టరీలో పోయి పడ్డా. ఓకే 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 ఓకే. అది మనం అదేమన్నా ఇంకోటి అయితే దగ్గర ఉండి చూడొచ్చు. అవునులే అవునులే. అది ఎవరికైతే పులి ఎవరికైతే భయమే కాదు. పులి అయితే కన్ఫామ్ గా ఉంది. ఉందండి, అబద్ధం అవసరం మాకు లేదు. అంతగాకే ఉందిలే. ఓకే 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 ఓకే. దాని గురించి అబద్ధం అవసరం మాకేం పని, దాని గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని ఏముంది మాకు. ఇప్పుడు ఏ పొలాలు ఈ మూవారిపాలెం పొలము, రాజుపాలెం పొలం రెండు మధ్యలో 10 మీద ఉంటుంది. ఓకే 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 ఓకే. కావుపాడు, రాజుపాలెము, మూవారిపాలెము, చేయిపాలెము ఈ మధ్యలో తిరుగుతున్నది. ఓకే ఓకే ఓకే. అదంటే ఆ మూవారిపాలకి కావుపాడికి మధ్యలో 10 మీద తిరుగుతుంది. నీ పేరేం పేరు? నా పేరు రావులపల్లి వెంకట్రావు. రావులపల్లి వెంకట్రావు. రావులపల్లి వెంకట్రావా? ఓకే 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 ఓకే. అంత అబద్ధం చెప్పాల్సిన పని సార్, అంత అవసరం ఏముంది. అంతగాకే ఉందిలే, వాస్తవేలే. అది సరే సరే సరే. ఓకే ఓకే వెంకట్రావు. ఓకే ఓకే. సరేనన్నా. ఇతను నాకు అదే జవాడిని పట్టుకున్నాను, క్యాల్కులేషన్ కోసం నేను వెళ్ళి ఇతను వైనింగ్ అయితే. సరే సరే సరే. ఓకే ఓకే. రెడ్డిపేట సురేష్ గారు మాట్లాడేది? అవునండి, నేను ఇందాక మాట్లాడేది కదా, మన బ్రహ్మ ఇచ్చాడు, నేను విలేకర్ని. చెప్పండి సార్. ఎక్కడ సార్ మీరు చూసిన ప్లేస్ ఎక్కడ చెప్పండి? మూవారిపాలెం నుంచి ఖమ్మం పడిపోయే దావలో. ఖమ్మం పడిపోయే దావలోనా? కాలు నుంచి కాలువకి ఒక ఓకే ఓకే. అది మీరు చూసారు, మీరు డైరెక్ట్ మీరు చూసిందే, ఒకరు చెప్పేది కాదుగా. లేదు, మనం చూసిందే. నేను రోజు గోవాలంటే నాకు జీవాలు ఉన్నాయి. నేను జీవాలు ఉంటే నాకు రోజు ఎవరో గట్ట ఆడమని ఫోన్ చేస్తుంటా, చెప్పుకుంటున్నారు. వాళ్ళ కాడికి నేను డైరెక్ట్ చేస్తుంటా. మీరు చూసారా ఏంటి అంటే ఏదో ఒకటి వాళ్ళు ఇలా అని చెబుతున్నారు. క్యాల్కులేషన్ అయితే ఎవరికి లేదు. అది ఉందని ఎవరికి చూడలే. ఒక అతను చూసాడు, అతను నేను అడగా ఉండి చూశాను అంటున్నాడు. మా మామయ్య రాజుపాలెం అతను. అతను నాకు నిన్న ఏం చేశాడంటే, అబ్బాయి వాళ్ళ మనవాళ్ళు ఇంకొకటి వాళ్ళు దాన్ని పట్టుకున్నంట. ఏది గొర్రెనా అని అతను చెప్పొచ్చాడు. నేను నిన్న 3 వేరే నుంచి వచ్చి ఇంటికి. 3 నేను సాయంత్రం 3 వస్తే ఇంకా ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుకుంటే నేను ఇంకా సాయంత్రం 6 వాళ్ళకి వెళ్ళా వాళ్ళ కాడికి. ఏంది నిజంగా వస్తుందా ఇట్లా అంటున్నాడు ఆయన అంటే. రాజుపాలెం వెళ్ళా నేను దాని పైన వాళ్ళ కోసం. ఏంది దాన్ని పట్టుకున్నా అంటే, ఏంది నిజమో పొద్దున వచ్చి మాకు చూపియండి, వాళ్ళు మేము అడగటానికి అవకాశం ఉంది, వాళ్ళు అడిగితే వాళ్ళు మీరు బెట్టాలు చూపియండి అంటున్నారు. అడుగులు కూడా నమ్మట్లేదు, అడుగులు ఎవరు చెప్పట్లేదు, మీ దాన్ని పట్టుకున్నాడు అంటే ఏడుగా మేము పాస్ ఆటలేదని అతను అన్నాడు. కాబట్టి అక్కడ మన వాళ్ళతో మాట్లాడుకొని కాసేపు వెయిట్ అయింది. 7:30 నేను రిటర్న్ అయ్యా. కాలు దాటి అక్కడ వచ్చాక అది రోడ్డు మీద ఎదురయ్యింది నాకు. నీకు రోడ్డు మీదకి ఎదురైంది? రోడ్డు మీద నాకు ఆపోజిట్ వచ్చేస్తుంది కరెంట్కి. అంటే నువ్వేమో అటు వెళ్తున్నా, కాంపౌండ్కి వెళ్తావు, అదే ఒంగోలుకి వస్తుంది.
లేదు లేదు, నేను మన ఊరికి వస్తాను నా కాంపౌండ్ నుంచి. ఆహా, నువ్వు మూవరపాలెం వెళ్ళి వస్తుంటే ఇది చేకూరుతా అది అటు పోయి ఎదురు వస్తుందా? అది ఎదురు వస్తుంది, ఆ సడన్ ఎదురు అయ్యేది. నేను అంటే నాకు డౌట్ గానే వస్తున్నా ఏమన్నా ఏదా అంటే చుట్టూ అది మరుగు ఇంకా రెండు పక్కల బాటలు అయ్యి. అదేలే నేను ఆలోచిస్తే మొత్తం ఎవడు రాలేదే, ఒక్కడిని అయ్యాను, తోడు కూడా లేడు అనుకుంటూ వస్తున్నా నేను. సడన్ గా అది ఎదురయ్యింది. నేను బండి స్పీడ్కి వచ్చే పని అయితే ఖచ్చితంగా 2 జంక్షన్లు అయ్యేవాళ్ళు. అది టర్నింగ్ కాడ అది ఇదైంది. దానికి దెబ్బతినేవాడు లేనిపోయింది. స్పీడ్గా రాలే నేను స్లోగా కాబట్టి నేను కనుక్కోగలిగాను. ఇంకా సడన్ గా ఈ బండికి రైట్లు కళ్ళు కలిసేవరకే బండి ఆపేసా సైడ్ ఆడ మధ్యలో నడు రోడ్లోనే ఆపేసి సైడ్ స్టాండ్ వేసి నిలబడ్డా బండి వేదింగ్ ఇచ్చి. అది ఏంటంటే ఎందుకు నిలబడ్డా అంటే బండి తిప్పేదానికి కూడా నాకు అవకాశం ఇవ్వదు. బండి వెనక్కి తిప్పుకొని నేను వచ్చేదానికి కూడా అవకాశం ఇచ్చే గ్యాప్ లేదు. అది అటాక్ చేస్తే బండి వదిలేసి వెనక్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఉన్నా. అది ఇంకా సైడ్కి మళ్ళేసింది. సైడ్కి ఎప్పుడైతే మళ్ళీందో నేను బండి తిప్పుకొని డైరెక్ట్ కాళ్ళకి వెళ్ళిపోయా. ఆడ పోయి మా కొడుకు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరి కాళ్ళు ఆడ భయపడ్డారు. మా కొడుకు వాళ్ళు ఆడినని బ్యాటరీ తీసుకొని ఆడిన అన్న ఊళ్ళో వాళ్ళని. మీరు కాల్ చేస్తున్నారు, ఇదిగో డైరెక్ట్ నేను చూశాను, బ్యాటరీ రైట్లు ఎత్తుకోండి. ఫారెస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? ఫారెస్ట్ వాళ్ళు వరకే మాట అంటున్నారండి. మీరు వీడియోలు కానీ బెట్టాలు కానీ చూపిండి అంటున్నారు మాకు. ఇంకా ఆ మాట అన్నప్పుడు మనం ఏమని చేద్దాం వాళ్ళకి? అదేలే వీడియో తీయటానికి నాది మామూలు యాప్ ఫోన్, మామూలు చిన్న ఫోను. అవును, కాళ్ళు పాదాలు చూపించవచ్చుగా. అది తారు రోడ్డుమేనండి, ఖచ్చితంగా తారు రోడ్డు. అది తారు రోడ్డు అది తారు రోడ్డు. మేము అప్పుడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాక నేను బాగా చెప్తే వచ్చేది పాపం. ఏమాది పడితే తారు రోడ్డు మేనా? అవును. సరే ఓకే, నేను మళ్ళీ చేస్తాను సురేష్ గారు. ఓకేనండి. చిరమకుర్తి మండలం మూవవారిపాలెం లక్ష్మీపురం మార్గ మధ్యలో చిరుతపులి సంచారంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురై పంట పొలాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితం అవుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిరమకుర్తి మండలం మూవవారిపాలెం రాజుపాలెం మధ్యలో కల రహదారిలో ఈ చిరుత సంచారంతో ప్రత్యక్షంగా చూసిన చాలామంది గ్రామస్తులకు తెలపడంతో పులి సంచారం ఉందనేది ఖరాఖండిగా ఖరారవటంతో బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రెడ్డిబోయిన సురేష్ అనే వ్యక్తి ఈ నెల 26వ తేదీ సాయంత్రం రాజుపాలెం లక్ష్మీపురం నుంచి మూవారిపాలెం వాళ్ళ స్వగృహానికి వస్తుండగా అదే రోడ్డులో వస్తున్న చిరుతపులి అతనికి ఎదురుపడటంతో పులిని చూసి దాడి చేస్తుందని భయపడి ఆగిపోయిన సంఘటన జరిగింది. అయితే సురేష్ను చూసిన పులి అతన్ని ఏమి చేయకుండా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోవడంతో అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఊపిరి పోసుకున్నంత పని వెనుదిరిగి వెళ్ళి వేరే రూట్లో మళ్ళీ అతను ఇంటికి చేరుకున్న సంఘటన అయితే ప్రత్యక్షంగా సురేష్ సీఎం టైమ్స్తో చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే దీనికి ముందు రోజు రావులపల్లి వెంకట్రావు అనే గొర్రెల కాపరి తన గొర్రెలను తోలుకొని పొలాల్లో ఉండగా దాదాపు 20 కుక్కలు అరుస్తూ పంట పొలాల్లో ఉండటంతో వీటిని గమనించిన వెంకట్రావు వాటిని చూడగా పులిని కుక్కలు రౌండప్ చేసి చుట్టూ అరుస్తుండటంతో భయపడి చిరుత పంట పొలాల్లోకి పారిపోయినట్లు వెంకట్రావు తెలిపారు. దీంతో భయపడి గొర్రెలను తేలుకొని వెంటనే
ఇంటికి వెళ్ళిపోయినట్లు వెంకట్రావు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ చిరుతపులి సంచారంతో ఈ చుట్టుపక్కల రైతుల పొలాలకు వెళ్ళు అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే విషయంపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ ఏదొక గొర్రెని వేటాడిన గొర్రెలను చంపినట్లు కానీ మరేదైనా ఆనవాళ్ళు ఉంటే సమాచారం ఏంటే కానీ ఇలా చెబితే మేము రామని అన్నట్లు రైతులు చెప్పారు. అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో చాలామందికి ఈ చిరుతపులి సంచారంతో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కొంతమంది చెబుతున్నప్పటికీ కొంతమంది అందుబాటులో లేకపోవడంతో అయితే మాత్రం రావులపల్లి వెంకట్రావు సురేషు ప్రత్యక్షంగా చూసినట్లు సేమ్ టైమ్స్కి వారు సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ మూవావారిపాలెం, గోనుగుంట, మర్రిపాలెం ఈ చుట్టుపక్కల చెరువులు ఎక్కువగా ఉండటంతో ఈ పరిసర ప్రాంతాల్లో జింకల సంచారం విపరీతంగా ఉంది. దాదాపు మందలు దాదాపు 400 నుంచి 500 జింకలు ఈ పరిసర ప్రాంతాల్లో బతుకుతూ ఉన్నాయి. వీటిని ఎత్తుక్కుంటూ ఈ చిరుతపుళ్ళు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఉంటాయని ఇక్కడ చుట్టుపక్కల గొర్రెల కాపర్లు కానీ మరి రైతులు కానీ భావిస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటికే రైతులు కానీ ఇప్పుడు గొర్రెల కాపర్లు కానీ ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ఏలుముద్దలు సేకరించి పరిసర ప్రాంతాలను గుర్తించి బోన్లు ఏర్పాటు చేసి పట్టుకోకపోతే అక్కడ గొర్రెల కాపర్లు రైతులు ఎవరు కూడా పొలాలకు పోని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారులు కానీ మరి ఏ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.